ఇంత బాగా గ్రో అవుతాయని అస్సలు అనుకోలేదు. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మీలో ఎంతమంది గుర్తుంది మనం లాస్ట్ టైం కొన్ని సీడ్స్ పెట్టాం కదా ఆర్గానిక్గా గ్రో చేద్దామని చెప్పి. బీరకాయలు అయితే చాలా బాగా కాస్తున్నాయి. దీనికి ఒక చిన్న పందిరేసాను తాళ్ళతో. యాక్చువల్గా లాస్ట్ వీక్ నేను ఇంట్లో లేను. ఒక 3 బీరకాయలు కాసినాయి, ముదిరిపోతాయని చెప్పి మా అమ్మ ముందే కోస్తుంది. దోసకాయ క్రీపర్ నేను అసలు ఈ పాదు పెట్టలేదు, అంటే ఈ ప్లేస్లో నేను పెట్టలేదు, వేరే ప్లేస్లో పెట్టాను. ఎలా వచ్చిందంటే నేను కిచెన్ కంపోస్ట్ ఇక్కడ వేస్తూ ఉంటాను, దాంట్లోంచి గ్రో అయింది. ముందే కొంచెం ఐడెంటిఫై చేసి కేర్ తీసుకున్నా. ఏదో కష్టపడి ఒక 3 కాయలు కాసింది. అంటే అదే లేచింది కాబట్టి చక్కగా 3 కాయలు కాసింది. అండ్ ఇంకా కాస్తాయని అనుకుంటున్నాను, ఎందుకంటే ఫ్లవరింగ్ కూడా ఉంది. సరే, ఈ లీవ్స్ని ఫ్లవర్స్ని ఎలా తినేస్తున్నాయో, ఇంకా దారుణంగా తినేస్తున్నాయి. గార్డెన్కి ఉన్న ఒకే ఒక్క శత్రువు అనమాట. సో నేను మీకు చూపిస్తాను. నేను పెట్టిన దోసపాద అయితే ఇది ప్రజెంట్ ఇలా ఉంది దీని సిచ్యువేషన్. సో ఫ్లవరింగ్ అయితే వచ్చింది, ఇంకా ఫ్రూటింగ్ రాలేదు, చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసరికి గోంగూర. సో ఆల్మోస్ట్ 2 టైమ్స్ హార్వెస్ట్ చేసేసింది మా మమ్మీ. సో ఈ 3rd టైం హార్వెస్ట్కి రెడీగా ఉంది. ఏమో బెండ మొక్కలు అన్నీ పెద్దవి అయిపోయినాయి. సో ఇంకా ఫ్లవరింగ్ వస్తున్నాయి అన్నమాట. సో కాస్తాయి, కొంచెం టైం పడుతుంది. మన గార్డెన్ శత్రువు గురించి చెప్తానన్నాను కదా, వీళ్ళే ఎంత భయంకరంగా తినేస్తున్నాయి అంటే మామూలుగా తినట్లేదు. ఇప్పటికీ నేను నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను, చాలా వరకు తగ్గినాయి. అండ్ హ్యాండ్ పికింగ్ మెథడ్ కూడా యూజ్ చేశాను. బట్ ఇంకా నేను ఈ యొక్క చిక్కుడు మొక్కలు అనేవి వదిలేసాను దానికి. ఇంకా ఏమో వంగ మొక్కలు నేను నారు కొన్నాను, సో నాటాను, లైక్ ఫ్లవరింగ్ వస్తుంది. ఓకే గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.